అనగనగా ఒక చిన్న ఊరిలో సుధాముడు అనే గొప్ప వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ ధర్మాన్ని నమ్మేవాడు. చాలా సాదాసీదాగా బ్రతికేవాడు. సుధాముడు, కృష్ణుడు చిన్నప్పుడు కలిసి ఒకే గురుకులంలో చదువుకున్నారు. వాళ్ళు ఇద్దరూ చక్కగా ఆడుకునేవాళ్ళు, కొత్త విషయాలు నేర్చుకునేవాళ్ళు, ఇద్దరూ కలిసి భోజనం పంచుకునేవాళ్ళు. వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ జీవితాలు చాలా మారిపోయాయి. కానీ వాళ్ళ మనసులోని ప్రేమ, గౌరవం మాత్రం మారలేదు. సుధాముడు చాలా పేదవాడు. తన పిల్లలకు తిండి పెట్టడానికి కూడా సరిపడా డబ్బులు లేవు. అతని భార్య, నీ చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు రాజు అయ్యాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, బహుశా ఆయన మనకు సహాయం చేస్తాడేమో అని చెప్పింది. మొదట్లో సుధాముడు తిరస్కరించారు. ఏమీ అడగాలని అనుకోలేదు. కానీ చివరికి ఒప్పుకొని కృష్ణుని కలవడానికి బయలుదేరాడు. వెళ్లే ముందు అతని భార్య కృష్ణుడి కోసం ఒక చిన్న బహుమతి ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం అటుకులను ఒక గుడ్డలో చక్కగా చుట్టి సుధాముడికి ఇచ్చింది. సుధాముడు ప్రేమగా అటుకులను తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ద్వారక చేరడానికి అతను చాలా దూరం నడిచాడు. రాజభవనం చేరుకున్నప్పుడు అతను భయపడ్డాడు. కృష్ణుడు నన్ను గుర్తుపడతాడా అని ఆలోచించాడు. కానీ కృష్ణుడు గేటు దగ్గర సుధాముణ్ణి చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. అతను సుధాముణ్ణి చాలా సంతోషంగా ఆహ్వానించారు. అతని కాలు కడిగారు. విశ్రాంతి తీసుకోవడానికి చోటు ఇచ్చారు. సుధాముడు కృష్ణుని కలవడంతోనే చాలా సంతోషంగా ఉన్నాడు. సహాయం అడగడం కూడా మర్చిపోయాడు. కానీ కృష్ణుడు అతని మనసు తెలుసుకున్నాడు. కృష్ణుడు సుధామునితో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న అటుకుల ముఠను చూశాడు. చాలా సంతోషంగా వాటిని తెరిచి ఆనందంగా తిన్నాడు. సుధాముడు ఒకరోజు ఉండి వెళ్ళిపోయాడు. అతను ఇక ఏమీ అడగలేదు. కానీ సుధాముడు తన ఊరికి చేరుకున్నప్పుడు తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. అతని చిన్న గుడిసె ఇప్పుడు ఒక అందమైన ఇల్లు అయ్యింది. అతని కుటుంబానికి సరిపడా తిండి ఉంది. సుధాముడు అడగకుండానే కృష్ణుడు అతనికి కావాల్సిన అన్ని రహస్యంగా ఇచ్చాడు. అదే నిజమైన స్నేహం యొక్క శక్తి. దానికి బహుమతులు అవసరం లేదు, మాటలు కూడా అవసరం లేదు. దానికి ప్రేమ, గౌరవం, శ్రద్ధ అవసరం. ఎంత ధనవంతులమైనా, ఎంత శక్తివంతులమైనా మన స్నేహితులను ఎప్పటికీ మర్చిపోకూడదని కృష్ణుడు మనకి చూపించాడు. మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో, వినయంగా, ప్రేమగా ఉండాలని సుధాముడు మనకి చూపించాడు. ఈ కథలో మనం తెలుసుకున్న నీతి ఏంటి? నిజమైన స్నేహం అంటే డబ్బు, బహుమతులు కాదు, ప్రేమ, విశ్వాసం, దయ. పిల్లలు, ఈ కథ వింటుంటే మీకు మీ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు కదా? అయితే ఒకసారి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలవండి. దానికన్నా ముందు ఈ స్టోరీ వాళ్ళతో షేర్ చేసుకోండి. కిడ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.